రైట్ హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు జాయిన్ అవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, అసలు ఏం జరిగింది? తోపులాటలో కింద పడిపోయారు డీసీపీ చైతన్య. గన్మెన్ నుంచి వెపన్ తీసుకుని సెల్ ఫోన్ దొంగల మీద కాల్పులు జరిపారు. పోలీసుల మీదే దౌర్జన్యానికి దాడికి ప్రయత్నించారు దొంగలు. రైట్, హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు జాయిన్ అవుతున్నారు మనతో పాటు. సజ్జనార్ గారు నమస్కారం. అసలు ఏం జరిగింది సార్? అదే మన డీసీపీ చైతన్య అనే గన్మ్యాన్ చాదర్ ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ దగ్గర వెళ్తున్నప్పుడు ఒక దొంగ ఒక మొబైల్ ఫోన్ స్నాచ్ చేసి పరిగెత్తుంటే ఇమీడియట్లీ మన వాళ్ళు దిగి ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు కానిస్టేబుల్. ఆయన ఇమీడియట్లీ కానిస్టేబుల్ పైన కత్తితోని దాడికి ప్రయత్నం చేశారు. ఆల్మోస్ట్ దగ్గర వచ్చినప్పుడు మన డీసీపీ గారు కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చింది. సో 2 రౌండ్స్ కాల్పులు జరిపారు. సో ఆయన అవతల ఉన్న దొంగకి అది తగిలింది. సో ఇమీడియట్లీ ఆ దొంగని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ సిచ్యువేషన్ కూడా మన వాళ్ళు వాచ్ చేస్తున్నారు. ఎవరెవరు ఉన్నారు, ఎట్లా ఉన్నారు అనేది కూడా మన వాళ్ళు అక్కడ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. సార్, అసలు కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఎలాంటి సందర్భాల్లో పోలీసులు కాల్పులు జరపవచ్చు? ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే మన కత్తితోని ఆల్మోస్ట్ ఆ ఒఫెండర్ మా కానిస్టేబుల్ పైన వచ్చేసారు. ఇంకా ఆల్మోస్ట్ తగిలినప్పుడు ఇంకా తగులుతున్నప్పుడు ఇమీడియట్లీ మన డీసీపీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేసుకుని సెల్ఫ్ డిఫెన్స్ గా అక్కడ మనకు ఫైర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు లీగల్ గా ప్రొసీజర్స్ ఎట్లుంటాయి సార్? ఇప్పుడు పట్టపగలు ఇంకా ఈ పరిస్థితి ఇప్పుడు మనం ఫస్ట్ అక్కడ సిచ్యువేషన్ ని చూసుకున్న తర్వాత దెన్ విల్ డిసైడ్ ఎట్లా ఏమనేది మనం చూసుకుని మనకి చెప్తాం. ఎంతమంది ఉన్నారు సార్ పోలీసులు, మన డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ సందర్భంలో? అక్కడ మన గన్మ్యాన్ మన డీసీపీ గారు ఉన్నారు. ఇప్పుడు ఇమీడియట్లీ అక్కడ అందరిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో ఇంకా ఎవరు ఉన్నారనే పైన మనం ఆరా తీస్తున్నాం అక్కడ. సో ఇప్పుడు దొంగలు ఎంతమంది సార్? అతను అదే ఆరా తీస్తున్నారు. అదంతా మనం ఆ ఏరియాలో ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఉన్నారేమో ముఠా ఉందా అనేది ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. కండిషన్ ఏంటి సార్ దొంగది? ఇప్పుడు బుల్లెట్ దిగిన ఇప్పుడు షిఫ్ట్ చేశారు. మన వాళ్ళు కూడా అక్కడ హాస్పిటల్ కి రీచ్ అవుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో సిపి సజ్జనార్ జాయిన్ అయ్యారు ఎన్టీవీతో. ఆయన చెప్తూ ఉన్నారు ఆత్మరక్షణార్థం కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్తూ ఉన్నారు. గన్మెన్ దగ్గర గన్ తీసుకుని డీసీపీ చైతన్య కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. కానిస్టేబుల్ మీదకి కత్తితోటి దాడి చేయడానికి దొంగ వచ్చినట్టుగా తెలుస్తోంది. దీని మీద ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అసలు ఈ ముఠా ఏంటి, ఎందుకు? సాధారణంగా దొంగలు పోలీసులను చూసి పారిపోతూ ఉంటారు. ఒకవేళ పట్టుబడితే కనుక సరెండర్ అవుతారు. కానీ ఇక్కడ డీసీపీ స్థాయి వ్యక్తి, ఆయన యూనిఫామ్ను బట్టి తెలుస్తూ ఉంటుంది, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి తెలుస్తూ ఉంటుంది. కానీ అంత నేరుగా అంత ధైర్యంగా దాడికి తెగబడ్డాడు అంటే దీని వెనకాల ఏ ముఠా ఉంది ఏంటనేది ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ఇన్వెస్టిగేషన్లో పూర్తి వివరాలు బయటకు రావాలి. 2 దొంగలు ఉన్నారు. ఒక దొంగకి గాయాలయ్యాయి కాల్పులు జరపడంతో. 2 బుల్లెట్లు అతని శరీరం 3 రౌండ్లు కాల్పులు జరిగితే చైతన్య 2 రౌండ్ల బుల్లెట్లు అతని శరీరంలోకి దూసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అతన్ని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. పూర్తిగా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసుల మీద కత్తితో దాడి చేయడానికి రాబోయిన సందర్భంలో ఆత్మరక్షణార్థం పోలీసులు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ చాదర్ఘాట్ విక్టోరియా గ్రౌండ్స్లో ఈ ఘటన చోటు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు మనకి సిపి సజ్జనార్ తెలియజేశారు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో డీసీపీ చైతన్య దొంగ మీద కాల్పులు జరపాల్సి వచ్చింది. కత్తితో దాడి చేయడానికి వచ్చిన సందర్భంలో, కానిస్టేబుల్ మీద దాడి చేయడానికి వచ్చిన సందర్భంలో పోలీసులు కాల్పులు జరిపినట్టుగా సిపి సజ్జనార్ చెప్తూ ఉన్నారు.